స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో లేజర్ బీమ్ మిషనింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. లేజర్ బీమ్ మిషనింగ్ ఈజ్ ఏ థర్మల్ మిషనింగ్ ప్రాసెస్ అండి. ఇక్కడ మనకి లేజర్ బీమ్ ఏదైతే ఉందో అది హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం యూస్ చేస్తామన్నమాట. ఈ హీట్ ద్వారా మనకి వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ మెల్ట్ అయ్యి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ డయాగ్రామ్లో ఏంటి అంటే ఫ్లాష్ ల్యాంప్స్ ఉన్నాయి, అలాగే రూబిక్ క్రిస్టల్, ఇదేంటంటే స్టఫ్డ్ లేజర్ మెటీరియల్ అండి. అది గ్యాసెస్ రూపంలో కావచ్చు లేదా సాలిడ్ స్టేట్లో కావచ్చు, ఎనీ అదర్ స్టేట్ మనకి లేజర్ మెటీరియల్ని దీనిలో ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఫ్లాష్ ల్యాంప్స్కి మనకి పవర్ సప్లైకి కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ పెట్టడం జరిగింది. కెపాసిటర్ అండ్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి, దీని పర్పస్. నెక్స్ట్ ఇక్కడ లెన్స్ అనేది పెట్టడం జరిగింది, ఎందుకంటే మనకి వచ్చే ఆ లేజర్ బీమ్ ఏదైతే ఉందో, లేజర్ లైట్ బీమ్ ఏదైతే ఉందో అవి ప్యారలల్గా మనకి రావడం జరుగుతుంది. సో అది అంతా కూడా ఒక ఫోకస్డ్ పాయింట్ మీద ప్లేస్ చేయడానికి మనం లెన్స్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ ఈ మధ్యలో ఉంది కదా, ఈ ట్యూబ్ ఏదైతే ఉందో దానిపైన మనకి రిఫ్లెక్టింగ్ మిర్రర్స్ అనేవి ప్లేస్ చేయడం జరిగింది. సో ఇవి పార్ట్స్ అండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మనం ఎప్పుడైతే ఈ లేజర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఒక ఎక్స్టర్నల్ సోర్స్ మధ్యన పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ లేజర్ మెటీరియల్ యాటమ్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అవి ఉన్న ఒరిజినల్ స్టేట్ నుంచి అవి ఒక హై లెవెల్ స్టేట్కి అవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువ అంటే వాటి యొక్క లిమిట్ ఏదైతే ఉందో, ఎనర్జీ అబ్జార్బింగ్ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని చేరుకున్న తర్వాత అవి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ లేజర్ మెటీరియల్ ఉంది కదండి, ఇదేంటి మనకి ఎక్స్టర్నల్ సోర్స్ దేని ద్వారా ఇస్తున్నామంటే ఫ్లాష్ ల్యాంప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చినప్పుడు ఈ లేజర్ మెటీరియల్ ఏమవుతుంది, ఈ ఎనర్జీ సోర్స్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లేజర్ మెటీరియల్లో ఉండే యాటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాటమ్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీ సోర్స్ని రిసీవ్ చేసుకొని అవి ఉండే అంటే ఒరిజినల్ స్టేట్ నుంచి ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం ద్వారా అవి హై లెవెల్ స్టేట్కి అవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో చేంజ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే వాటి యొక్క అబ్జార్ప్షన్ లిమిట్ అనేది చేరిపోయిందో అక్కడి నుంచి అవి ఎనర్జీని ఎమిట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఏ విధంగా ఎమిట్ చేస్తాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ ఆఫ్ లైట్ అన్నమాట. ఫోటాన్స్ రూపంలో ఎనర్జీని ఎమిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ లైట్ ఎనర్జీ ఏదైతే ఎమిట్ చేస్తుందో ద ఎమిషన్ ఆఫ్ ఫోటాన్స్ బై ఎలక్ట్రాన్స్ని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అని అంటాం. ఓకేనా. సో ఈ స్పాంటేనియస్ ఆఫ్ ఎమిషన్ మన లైట్ అని అంటాం కదండి. సో ఇక్కడ ఈ హై యాంప్లిఫైడ్ లైట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్నే లేజర్ అని అంటాం. ఈ లేజర్ బీమ్ ఏదైతే ఉందో దాన్ని మోనోక్రోమాటిక్ హై ఇంటెన్స్ లైట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ వర్కింగ్ ప్రిన్సిపల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ దేని నుంచి దేనికి వస్తుంది అనేది ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఏదైతే ఉందో అది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఈ లేజర్ని మనం మోనోక్రోమాటిక్ హై ఇంటెన్స్ లైట్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా మనకి మిషనింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది.
ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ పారామీటర్స్ వచ్చేసరికి ఏంటంటే, ఈ ఇన్ దిస్ ప్రాసెస్ ద లాజర్ బీమ్ ఈజ్ కాల్డ్ మోనోక్రోమాటిక్ లైట్. ఫ్లాష్ ల్యాంప్ ఆయిల్ అనేది అబౌట్ 1000 వాట్స్ పవర్ని మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనం చూసాం కదా, ఎక్స్టర్నల్ సోర్స్ దేని ద్వారా వస్తుందంటే ఫ్లాష్ ల్యాంప్స్ అని చెప్పుకున్నాం కదా. సో అది ద బీమ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఎక్స్టర్నల్ నారో అండ్ క్యాన్ బి ఫోకస్ టు ఏ పిన్ పాయింట్ ఏరియా విత్ ఏ పవర్ డెన్సిటీ 1000 కిలోవాట్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఈ పారామీటర్స్ అనేవి చాలా ముఖ్యమండి, చాలా ఇంపార్టెంట్. థియరిటికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అనేవి మెయిన్గా హైలైట్ చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.